వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్లకు శుభవార్త. పెన్షనర్లు ఇక నుండి బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ రూపంలో జీవన ధృవీకరణ పత్రం పింఛన్దారులకు అవగాహన కల్పించాలి. ఈపీఎఫ్ఓ నిర్ణయం. పింఛన్దారుల జీవన ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్లను 100% డిజిటల్ రూపంలోనే దాఖలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లో ముఖ ధృవీకరణ ద్వారా పూర్తి చేసేలా వారికి అవగాహన కల్పించనుంది. ఈ విషయమై పింఛన్దారులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందించాలని, వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ప్రస్తుతం పింఛన్దారులు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు, ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దీంతో పింఛన్దారులు కొన్నిసార్లు అవస్థలు పడుతున్నారు. బ్యాంకులకు పని భారం పెరుగుతుంది. దాంతో మున్ముందు ఏవైనా సాంకేతిక కారణాలతో వృద్ధులు ఐరిస్, వేలిముద్రలు, ముఖ ధృవీకరణ తీసుకోవటం సాధ్యం కానప్పుడు మాత్రమే బ్యాంకులు విచారణ తర్వాత కాగిత రూపంలో జీవన ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. దీనిపై క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలోని యాజమాన్య, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలంది. సకాలంలో ఈ పత్రాలను దాఖలు చేసేలా ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తుగా పింఛన్దారులకు ఎస్ఎంఎస్లు పంపించాలని సూచించింది. డిజిటల్ సర్టిఫికేట్ పంపించలేని వారి నుంచి కాగిత రూపంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి భవిష్యత్తులో 2 నెలల ముందుగానే వారికి ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరణ పత్రం దాఖలకు సమాచారం ఇవ్వాలని ఈపీఎఫ్ఓ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.